కాంగ్రెస్ వాళ్ళది అదృష్టమయ్యా. వాళ్ళకు నడిచి వచ్చిన కొడుకు పుట్టిండయా వాళ్ళకు. ఎందుకంటే మా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నీ రెడీమేడ్ చేసి పెట్టారు. వాళ్ళు ఏమనుకుంటారు? కాంగ్రెస్ వాళ్ళు 130 ఏళ్ళ చరిత్ర వాళ్ళది, 56 ఏళ్ళు పరిపాలించారు వాళ్ళ భారతదేశాన్ని. వాళ్ళు అట్లా అనుకుంటలేరు. మాది పాత కాంగ్రెస్ అనుకుంటలేరు. ఏదో కొత్తగా కొత్తగా పార్టీ వచ్చింది, కొత్తగా తెలంగాణలో గెలిచినాము, కొత్తగా మేమే వచ్చినాము, కొత్తగా మేమే చేస్తున్నామని అనుకుంటున్నారు. అయ్యో రామా, అదేదో శాస్త్రం ఉన్న చూడు, అది సౌ చువా కాకే బిల్లి అని అంటారు చూడు. అసలు కాంగ్రెస్ కథకు మనం ఏం చెప్తాం? వాళ్ళు ఏం చేయలేదు, దేశంలో ఏం చేసారు? దేశంలో 28 రాష్ట్రాలల్లో కళ్ళల్లో ఒత్తులేసుకొని ఒక మోడల్ రాష్ట్రం చేసిందంటే కేసీఆర్. దేశంలోనే ఏదన్నా అభివృద్ధి చేసిందంటే నంబర్ 1 రాష్ట్రం ఏదైనా ఉందంటే కేసీఆర్. ఇవన్నిటి పెట్టుకొని ఏదో యూట్యూబ్లల్లో, వాట్సాప్లలో 6 గ్యారంటీలు ఉన్నావా, ఏ గ్యారంటీలు ఉన్నావు అన్నావు, వచ్చినావు. ప్రభుత్వం, ప్రజలు నిన్ను కోరుకున్నారు, మేము కూడా స్వీకరిస్తున్నాం, మేము కూడా రిసీవ్ చేసుకున్నాం. రండి మీదేదో చెప్పురి. పొద్దుందాకా మినీ క్యాబినెట్ మీటింగ్లే, మినీ డిస్కషన్లే, రోజు చర్చలే, కానీ ప్రజలకు ఇచ్చింది ఏం లేదు. నువ్వు ఎందుకు ఇంత డిస్కషన్లు, ఎందుకు ఇట్లా అప్లికేషన్లు తీసుకోవాల్సి వచ్చింది ఒట్టిగా పేపర్ మీద? ఎందుకు 6 గ్యారంటీల మీద ఫామ్ నింపి అన్నావు? ఆల్రెడీ రేషన్ కార్డు లేదా ప్రజల దగ్గర? ఆల్రెడీ 2000 పింఛన్ పడతలేదా? వాళ్ళకే ఒట్టు 4000. ఆల్రెడీ వైట్ కార్డు ఉన్న వాళ్ళకే ఒట్టు, గ్యాస్ సిలిండర్ 500కే. ఇవన్నీ ఎవడు ఆపుతున్నాడు? ఎవరైనా ఆపుతున్నామా? ఇంత పెద్ద నెత్తువాళ్ళు కొట్టుకునేది ఎందుకు డిస్కషను? ఆల్రెడీ రైతు బంధు పడుతూనే ఉంది కదా, వాళ్ళకే ఒట్టేసే పైసలు. అన్ని గిక్కొని పోయారు, అన్ని ఊడ్చుకొని పోయారు. అంటే మీ ప్రభుత్వం వస్తుందని మేము ఊహించినాము. మేమే ఉంటామనుకున్నాము. ప్రగతి భవన్ కట్టాము, కొత్త సెక్రటరియట్ కట్టాము, యాదగిరిగుట్ట కట్టాము, కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టాము. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా చేసినాము. ఇవన్నీ చేస్తే అప్పులు కావా? సంసారం పని చేస్తుంటే అప్పులు కాకపోతే ఏమైనా లాభాలు వస్తాయా? మీకు అన్ని బంగారు అవి ఏం బిందెలు, లంక బిందెలు పెట్టి పోయేడుతుండే ఆవిలకు. వీళ్ళు దబదబాలకెళ్ళి దోడుకుందిరా ఇక లంక బిందెలు. ఇదా